ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కోటా ఫ్యాక్టరీ. ఇది టీవీఎఫ్ క్రియేట్ నుంచి వచ్చిన ఒక వెబ్ సిరీస్. నిజానికి ఇది జస్ట్ నార్మల్ వెబ్ సిరీస్ లో అయితే కానే కాదు. ఇది చాలా మంది స్టూడెంట్ మైండ్ సెట్, ప్రెషర్ అండ్ ఎమోషన్స్ కి రిలేట్ అయి ఉన్న సిరీస్. కోటా ఫ్యాక్టరీ అని తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తా చూడండి. కోటా అనేది ఏంటంటే ఇండియాలో ఉన్న ఒక ప్లేస్ పేరు. అక్కడ ఐఐటి జేఈఈ ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్ కి. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకుని టీవీఎఫ్ క్రియేషన్స్ వాళ్ళు ఈ కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ ని తీశారు. ఈ సిరీస్ లో మొత్తం 3 సీజన్స్ ఉంటాయి. ఈ సిరీస్ ని మనం జనరల్ వెబ్ సిరీస్ లాగా ట్రీట్ చేసి ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పే సిరీస్ లాగా కాదు. ఇది స్టూడెంట్స్ అండ్ వాళ్ళ డార్క్ లైఫ్ ని షోకేస్ చేస్తూ తీశారు. అండ్ ఈ ఫిలిం లో ఇంకో యూనిక్నెస్ అయితే ఉంది. అదేంటంటే ఈ సిరీస్ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. అది ఎందుకు అంటే స్టూడెంట్స్ లైఫ్ ఎప్పుడూ కూడా డార్క్ గానే ఉంటుంది అని రిప్రజెంట్ చేయడం కోసం వాళ్ళు ఈ సిరీస్ మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. ఇప్పుడు కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 లో ఉన్న మెయిన్ అసెట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది సీక్వెన్స్ ఆఫ్ ఎపిసోడ్స్. ప్రతి సీజన్ ఎండ్ లో మనం ఒక కొత్త విషయం నేర్చుకుంటాం. నాకైతే చాలా పాయింట్స్ చాలా బాగా నచ్చాయి. ఏదో చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది కొన్ని పాయింట్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆర్టిస్ట్ చేసిన పర్ఫార్మెన్స్. ఈ సిరీస్ లో వాళ్ళు చేసింది యాక్టింగ్ అయితే కాదు, వాళ్ళ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళే నిజంగా అక్కడ జీవించారేమో అన్నట్టుగా అయితే ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్. కోటా ఫ్యాక్టరీ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని కూడా డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇన్ఫాక్ట్ మనం కూడా ఆ కోటాలోనే ఉన్నావేమో అన్న ఫీలింగ్ తెప్పిస్తారు, అంతలా ఇన్వాల్వ్ చేస్తారు అండ్ స్క్రీన్ ప్లే తో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ని మీరు చూడొచ్చా లేదా అంటే ఈ సిరీస్ మీరు పక్కా చూడాలి. ఎందుకు అంటే ఈ సిరీస్ చాలా లైఫ్ లెసన్స్ మనకు నేర్పిస్తుంది. అండ్ రియాలిటీలో స్టూడెంట్స్ పడే స్ట్రగుల్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా బాగా చూపించారు. మీరు ఈ సిరీస్ ని ఫస్ట్ సీజన్ నుంచి చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ఫైనల్ గా నేను ఈ సీజన్ 3 కి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5/5. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. చూడండి, మస్ట్ వాచ్ అండ్ మచ్ నీడెడ్ వెబ్ సిరీస్ అందరికి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.